హాయ్ ఫ్రెండ్స్, నేను మాన్సా. వెల్కమ్ టు మాన్సాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ మామిడికాయ చారు చాలా టేస్టీగా చూపించబోతున్నా. ఇది సమ్మర్లో వేడి నుంచి రక్షించి మన శరీరానికి కావాల్సిన చల్లదనాన్ని అందిస్తుంది. దీనికోసం ముందుగా గిన్నె పెట్టుకొని పచ్చి మామిడికాయ తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. ఉడికించుకోవడానికి వీలుగా తగినన్ని వాటర్ పోసి స్టవ్ హైలో ఉంచి మెత్తగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి అందులో చల్లారడానికి హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఉంచాలి. స్టవ్ మీద స్టాండ్ పెట్టి 2 పచ్చిమిర్చి వేసి 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత రోట్లో వేసి వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి అలాగే కొత్తిమీర కూడా వేసి వీటిని కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. చారులో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఇలా కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత స్క్వీజ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం ఒకసారి బాగా పిండుకొని తొక్కల్ని తీసేయాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ దాకా వాటర్ పోసి అలాగే రుచికి తగినంత సాల్టు, కారం, అలాగే మనం దంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇది పులుపు కాబట్టి ఉప్పు, కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. చూసి వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూసి పులుపు, ఉప్పు, కారం అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఇంగువ, పసుపు కూడా వేసి ఇది వేగిపోయిన తర్వాత తీసి చారులో వేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ చారు రెడీ. పచ్చి మామిడికాయలో వైటమిన్ ఏ, సి, ఈతో పాటు కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. వేసవిలో వచ్చే వడదెబ్బ నుంచి కాపాడుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మాన్సాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.